వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం అయితే హనీ పాపని ప్రాంక్ చేయబోతున్నాం. చాలా రోజులు అయిపోయింది కదా హనీ పాపని ప్రాంక్ చేసి. అంతకుముందు నేనైతే బేబమ్మని ఇంకా బుడ్డక్కని ఇద్దరిని అయితే ప్రాంక్ చేశాను. అంటే ఒక మూట తీసుకుని ఆ మూటలో నేను దాంకొని దానికి ఒక బొక్క పెట్టుకుని లోపల మ్యూజిక్ పెట్టుకుని ప్రాంక్ చేశాను కదా. చాలా మంది అయితే హనీ పాపతో చేయమని అడిగారు. అప్పుడు హనీ పాప అయితే బెంగళూరు వెళ్ళింది. ఇప్పుడైతే హనీ పాప వచ్చేసింది అనమాట. ఆ సోపాలు పడి అయితే నేను డబ్బా అయితే సంపాదించాను. అండ్ ఇప్పుడైతే నేనైతే దీని లోపలికి వెళ్ళి దాంకుంటాను. అంటే నేను ఎలా అంటే చెప్తాను చూడండి. ఇట్లా కంప్లీట్ గా దీన్ని నా మీద వేసేసుకుని ఇట్లా పట్టట్లా కుడుబినట్టు ఉబ్బనగా పందిలాగా అయ్యి ఉన్నా. దీంట్లో బట్టే స్టేజ్ దాటిపోయినా నేను. ఆ హోల్ నుంచి నేను హనీ పాపను చూస్తూ ఉంటాను. సో హనీ పాప వచ్చినప్పుడు నాకు తెలుస్తుంది. ఇప్పుడు హనీ పాప మేడం గారు లోపల అయితే హోంవర్క్ చేస్తూ ఉన్నారు అనమాట. నేనైతే ఆల్మోస్ట్ 1 అవర్ పాటు అదే డబ్బాలో దాంకొని ఉన్నాను అనమాట. హనీ వచ్చేంత వరకు కెమెరా రికార్డింగ్ లోనే పెట్టుకొని వచ్చేసాడు. తేడాగా ఉందేంటి? అమ్మ బాబాయ్ భయపడి వెళ్ళిపోయిందే అనుకున్నా. డైరెక్ట్ గా ఈసారి కర్రే పట్టుకుని అటాక్ వచ్చేసింది హనీ పాప. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. ఉంటా బాయ్.